పుణ్యపురుషులే వేరయ్యా అన్నట్టు కలెక్టర్లందు యాదాద్రి జిల్లా కలెక్టరే వేరయ్యా అనొచ్చేమో అనిపిస్తుందో వల్ల. ఎందుకంటారా, జిల్లాల విద్యా వైద్య రంగాల మీద జనాలకు నమ్మకం కలిగించేందుకు మస్తు దాంట్లాడుతుండు సారు. కలెక్టర్ అంటే ఒట్టిగా ఆఫీస్లో ఏసీఆర్లో కూర్చొని ఆర్డర్లేసుడు కాదు, జనాల దగ్గరికి పోయి అసలు కథ ఏందో అరుచుకోవాలి అని మస్తు దాంట్లాట చూపిస్తున్నాడు సారు. అవు కదా, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సారు సంథింగ్ డిఫరెంటే ఉన్నాడు. అందరసంటి కలెక్టర్ కాదేమో అనిపిస్తుంది ఈ నడుమ సారు పరిపాలన తీరు చూస్తుంటే. చెప్పక చేయక సడన్గా పోయి హాస్టళ్ళు ఈ స్కూళ్ళల్లో తనిఖీలు చేస్తుండు. పిల్లగాళ్ళకి పెట్టే తిండి వండిన వంటలు ఎట్లున్నాయో అరుచుకుంటుండు. ఇక చదువులు ఎట్లా చెప్తున్నారో చూస్తుండు. మొన్నటికి మొన్న అయితే ఓ పారి మబ్బుల్నే జిల్లాలున్న ఓ 10వ తరగతి పిల్లగాని ఇంటికి పోయి టక్క టక్క తలుపులు కొట్టి ఆ పిల్లగాని లేపి కుర్చీలో కూసబెట్టి మంచి చెడ్డలు అరుచుకొని మంచిగా చదువు బిడ్డ అని జేబులకెళ్ళి సొంత పైసలు ఓ 5,000 రూపాయలు చేతిలో పెట్టి నీ 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యేదాకా ఇట్లనే పైసలు ఇస్తా నేను అని భరోసా ఇచ్చిండా. ఇక నిన్నటికి నిన్నేమో గుండాల మండలం అనంతారంలా నిండు కడుపుతోనున్న ఈ అపర్ణోళ్ళ ఇంటికి పోయి పక్కకు కూసబెట్టుకొని మంచి చెడ్డలు అరుచుకుంటూ ఇట్లా చాలా వరకు రిస్కీ ప్రెగ్నెన్సీ ఎందుకైతే ఆపరేషన్లకి నార్మల్ డెలివరీ కావాల్సినవి కూడా దీనికంటే అధిక శాతం దీనివల్ల హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉంటామని వస్తుంది. అది తినే పదార్థాల్లో కొద్ది మార్పిడి చేస్తే అయిపోతుంది. టైంకు తింటున్నావా, అంగన్వాడీలు మంచి తిండి పెడుతున్నారా, చిక్కటి పాలే పోతున్నారా, ఆకుకూరలు తింటున్నావా, గోంగూర తింటున్నావా అనిట అరుచుకుండు. ఆకుకూరలు తినటం తెలుసుగా, నువ్వే చెప్పాం ఏం తినాలి చదువుకున్నావు. ఆకుకూరల్లో కూడా గోంగూర, మీ గోంగూర అంటారా, ఇక్కడ ఏమంటారు గోంగూర అంటారు. ఇక మీ ఇంటి ఆయన ఏం చేస్తున్నాడు, మీ అత్త కూడా కొలువు చేస్తుందా అని అడిగిండు. ఇదివరకైనా 2 కానుపులు సర్కారు దవాఖాననే అయినాయట. మరి సర్కారు దవాఖాన గురించి జనాలు ఏమనుకుంటున్నారో అని తెలుసుకుందాం అనుకుంటో ఏమో, ఎట్లా అనిపించింది అని అడిగిండు. ప్రైవేట్ హాస్పిటల్ కింద పోతురమ్మా, మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ని సౌకర్యాలు అన్ని ఉన్నాయి కదా, గవర్నమెంట్ లో మంచిగా చూస్తున్నారు కూడా కదా. ఎక్కడ గవర్నమెంట్ లోనే బాగుంది. మరి నీ ద్వారా అందరూ తెలవాలి అది. ఎందుకంటే మన గవర్నమెంట్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే ఏరియా హాస్పిటల్ కావచ్చు, సిఎస్సిలో కావచ్చు, మంచి ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రులు పోవటం వల్ల వాళ్ళకి 2 రకాలుగా ఆర్థికంగా నష్టమే, మరి అన్ని రకాలుగా ఇబ్బంది. ఇక నీకేం ఫికర్ లేదు, మంచి తిండి తిను, సర్కారు దవాఖానలో డెలివరీ చేసుకో అని ధైర్యం ఇచ్చి ఎంట పట్టుకొచ్చిన డ్రై ఫ్రూట్ల న్యూట్రిషన్ కిట్ను అందజేసిండు. మా లక్ష్యం ఈ 300 మందిని కూడా ఆ రోజు విడిచి రోజైనా సరే కాంటాక్ట్ లో ఉంటాం. ఏ అధికారి ఒకళ్ళు దత్తత తీసుకున్నట్టు ఈ రోజు. ఇక ఇట్లా మార్చి నెలలో డెలివరీ ఉన్న వాళ్ళందరి పానం ఎట్లుంది, ఏం కథ అనేది రోజు అరుచుకుంటారట. నేను మా అధికారులు కూడా ఎప్పటికప్పుడు అరుచుకుంటామని మాటిచ్చిండు ఇట్లా. కానీ ఏ మాట కామాట కలెక్టర్ హనుమంతరావు సార్ అడ్మినిస్ట్రేషన్ తీరే వేరుందిగా. తేడాలు వస్తే చెండశాసనం లెక్క వార్నింగ్లు ఇస్తుండు. ఇగో ఈసొంటోళ్ళ తన సాఫ్ట్ కార్నర్ చూపెట్టుకుంటా మాట్లాడుతుండు. గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులు మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళరండి.